కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కొన్ని సమీకరణల వల్ల గతంలో నాకు అసెంబ్లీలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రామిస్ కానీ పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన సందర్భంగా కానీ హామీని సరైన సమయంలో నెరవేర్చలేకపోయింది. ఈ మధ్యనే నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినాను. అప్పుడు కూడా నేను చెప్పినాను, మంత్రి పదవి కోసం రాలేదు, మర్యాదపూర్వకంగా నేను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చర్చిస్తానికే వచ్చిన, మీకు నా ఇన్పుట్ ఇస్తానికి వచ్చిన తప్పితే మంత్రి పదవి కోసం మీరు తప్పకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరి సేవలు ఎట్లా వాడుకోవాలనో, పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎట్లా వాడుకోవాలనో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి నేనే స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన. కాబట్టి రాష్ట్రం బాగుండాలి, పార్టీ బాగుండాలి, ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ మనం అధికారం రావడమే లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు పదవుల విషయంలోనైనా, పార్టీలో పదవులైనా, ప్రభుత్వంలో ఆయన తీసుకునే నిర్ణయాలకి నేను కట్టుబడి ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదేం ప్రశ్న? ఎవరు చెప్పగలుగుతారు మీకు దీనికి ఆన్సరు? దీనికో కొన్ని ప్రశ్నలకు మేము ఆన్సర్ చెప్పలేము. నేను క్లియర్గా చెప్తున్నా, మా రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మాకు ఒకటే లక్ష్యము, మా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాము. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికైనా అన్యాయం జరిగితే పార్టీలో చర్చించి అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఎక్కడైనా సరే పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకునే బాధ్యత. 18 అసెంబ్లీలో 6 కలిసి కొట్లాడినప్పుడు మీ ఇద్దరం కూడా కీలక పాత్ర పోషించిన. ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసినాం. మా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిపక్షం లేకుండా గొంతు నొక్కేస్తే ఆ బట్టి గారు సిఎల్పి నాయకుడు అయిన తర్వాత, ఆ ఎమ్మెల్యేలు పోయిన తర్వాత మేము గట్టిగా నిలబడి కొట్లాడినాం. కాంప్రమైజ్ కాలే ఏ ఇష్యూలో కూడా. 6 ఉన్నా సరే 100 మందిని వణికించినాం. ఏ ఇష్యూ అయినా సరే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి, అవినీతి గురించి, వాళ్ళ అరాచకం గురించి అన్ని రకాలుగా మేము నిలదీస్తాం ఆ రోజు అసెంబ్లీలో. ఆ 5 ఏళ్ల పాటు నేను ఇప్పుడు ఏం చెప్పినా అంటే, మామూలుగా మేము బయట మాట్లాడుకున్నా లోపల మాట్లాడుకున్నా ఒకటి ఏంటంటే, 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటేందుకు కార్యకర్తలు పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టించినా ఎంత చేసినా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చే క్రమంలో మొన్న ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా సరే ఆ రోజు గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం రావాలని చెప్పి నకరికల్ నియోజకవర్గంలో వేమూల వీరేశం టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాం మనం. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన తిరుపతి లింగే మోసం చేసిపోయిండు, కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ద్రోహి. అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బలంగా ఉండడని చెప్పి స్థానికంగా ఆయన తీసుకొచ్చి ఇచ్చినాం. అదేవిధంగా తుంగతుర్తిల మందుల సామెల్కు టీఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఎమ్మటే టికెట్ ఇచ్చినాం. ఇటువంటి సందర్భంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా, నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా నాకు మన పదవి, మనకు ఎంపీ గెలుపు బాధ్యతలు కూడా నాకు అఫీషియల్గా ఇచ్చినా సరే నేను కష్టపడ్డాను. నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లో కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఆ విషయం నేను చెప్తానికి వచ్చిన. ఈ తుంగతుర్తి ఇష్యూ కాదు, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చినోడు రేపు ఉంటారని, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నోళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ రక్తం అంటే సచ్చిందాక కాంగ్రెస్ ఉంటాడు. రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితం మొత్తం బతుకుతారు. అటువంటి వ్యక్తులను కాపాడుకునే బాధ్యత జగ్గారెడ్డి గారు లాంటి మా వ్యక్తి సీనియర్ నాయకుడిని తుంగతుర్తి కమిటీకి వేసిండు. అక్కడ ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకుంటూ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడుతున్నారో వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, అవమానం జరగకుండా పదవుల పంపడంలో కానీ ఇంకో విషయంలో కానీ న్యాయం చేసే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు జగ్గారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పిండు. చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తల కష్టం ఏంటో తెలిసిన వ్యక్తి. కార్యకర్తల మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు చెప్పిన. నేను ఈ పదవి ఇవ్వాలి, ఈ మండల కాంగ్రెస్ని ఎవరిని ఏం చెప్పలేదు, నేను రికమెండ్ చేయలేదు. మీరు మనకు ఎమ్మెల్యేలు అవసరమే, గవర్నమెంట్ ఉన్నది, మనం ఎమ్మెల్యేని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి. పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళదే పెత్తనం నడుస్తుంది, ఇతర పార్టీలు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవమానాల పాలవుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగలేదు మన ప్రభుత్వం ఉండి కూడా అనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నిర్లక్ష్యం చేయొద్దు, అవమానించొద్దు, దూరం చేసుకోవద్దు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద ఉంది, కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది, మాలాంటి నాయకుల మీద ఉంది అని చెప్పి ఒక చర్చ చేసుకున్నాం. చాలా మంచి చర్చ అయింది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ధైర్యం చెప్తున్నా, మీరు భయపడకండి, మీరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ మిమ్మల్ని మీ మంచి తోటి చూసుకునే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కావాలని అంటున్నారు మీరే. మరి పార్టీలోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పదవులు ఆశిస్తారు కదా, ఎవరో ఒకళ్ళు పదవులు త్యాగం చేస్తేనే కదా ఎవరో ఒకళ్ళకి వచ్చేది. దీని దగ్గర మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎందుకంటే మీకు కూడా మంత్రి పదవి చెప్పండి. మేము 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడైతే బలహీనంగా ఉందో కాంగ్రెస్ పార్టీ, కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం వల్ల బలహీనం ఉన్న దగ్గర బలమైన నాయకులు కానీ, మంచి నాయకులు కానీ, ప్రజల మధ్య ఉండే నాయకులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తామని వస్తే అందరినీ అవమానిస్తాం, తీసుకుంటాం. కానీ వాళ్ళని నెత్తిన పెట్టుకొని మా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయలేము. అవసరం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని వాడుకొని కేసీఆర్ ఎట్లయితే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుండు మా కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎంత అసంతృప్తితోటి రగిలిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. జూపల్లి కృష్ణారావు కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఓడిపోయినంత మాత్రాన, బలహీనులైనంత మాత్రాన అవమానించడము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లాయల్గా, గాంధీ ఫ్యామిలీకి, రాహుల్ గాంధీకి లాయల్గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం చేస్తుంది. మాకు పార్టీ బలోపేతం చేసుకుంటేందుకు కొత్తగా చేరిక వాళ్ళు ఎంత ఇంపార్టెంటో మా నిజమైన కాంగ్రెస్ పార్టీ, మా పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్.